गणपति बप्पा वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गणपति बप्पा నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ప్రెసెంట్ వచ్చేసి అయితే మన బడ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఈ రోజు అప్డేట్ ఏముంది ఏం కథను తెలుసాం అందరికీ. ప్రెసెంట్ అయితే అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ ప్రెసెంట్ ఈ రోజు అప్డేట్ ఏముందో ఏం కథను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ రోజు అప్డేట్ ఏముందో ముందు మనకి ఇంకా ఫెస్టివల్ వచ్చేసి ఇంకా 53 డేస్ ఉంది. అండ్ మనకి డేట్ వచ్చేసి ఇలా జూలై 4th అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ అయితే. అండ్ ఇంకా ఈ రోజు అప్డేట్ మెయిన్ ఏముందంటే మన ఫేస్ వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే కాల్ చూస్తున్నారు కదా, నిన్న అయితే ఓన్లీ మనకు ఒక షేప్ని అయితే రెడీ చేశారు. అండ్ ఈ రోజు మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే రింగ్స్ అండ్ మెయిన్ పోల్వి ఇది వచ్చేసి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ పోల్ ఇది మెయిన్ పోల్ అండ్ పెట్టేసి మొత్తం రౌండింగ్ మనకి ఎలా ఏ షేప్ వస్తుందో ఆ షేప్లో అయితే మొత్తం అయితే వేసారు. అండ్ ఇంకా అప్డేట్ అయితే ఇంకా ఉన్నది, మనకి చేతులు రెడీ చేస్తున్నారు, ఫేస్ రెడీ చేస్తున్నారు. అండ్ ప్రతి ఒక్క పార్ట్స్ అయితే మనకైతే రెడీ చేస్తూనే ఉన్నారు అన్నవాళ్ళు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఒకటి రెడీగా ఉంది. అండ్ ఇంకోటి అయితే ఇక్కడైతే రెడీ చేస్తున్నారు. మొత్తం కంప్లీట్గా అయితే చేసేస్తూనే ఉన్నారు. చాలా ఫాస్ట్ అనేది వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఇలానే మన అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయి. కంపల్సరీ అయితే చూడండి. అండ్ వీడియో మొత్తం కంప్లీట్గా మీకు చూస్తే ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ లాస్ట్ షిఫ్ట్ కూడా లాస్ట్ వరకు చూడండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడగన్ దగ్గర అప్డేట్ చేయడానికి అయితే వచ్చేసాను. అండ్ మనం ఈవినింగ్ అప్డేట్ అయితే ఏముందో ఏం కథను మీకు అయితే తెలుసు. అండ్ నిన్న ఈవినింగ్ నుంచి ఇవాళ ఈవినింగ్ వరకు మనకి ఎంతవరకు వర్క్ అయింది, ఏమేమి ఉంది వర్క్ అనేది మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు, మెయిన్ వచ్చేసి అయితే నిన్ననైతే మన బడా గణేష్ బాడీ పార్ట్స్ అనేది రెడీ చేస్తారని చెప్పాను కదా, అది వచ్చేసి అయితే మన కింద అనేది నిన్న ఫ్రేమ్ ఒకటే ఉండేది. అండ్ కింద ఉండే నిన్ననైతే ఆ ఫ్రేమ్స్కి అడ్డంవి మనకైతే లైన్స్ అయితే పడ్డాయి. అండ్ దానికి సంబంధించిన మెయిన్ పోల్ అనేది మన కాల్ ఉంది కదా, కాల్కి మెయిన్ పోల్ ఇది వచ్చేసి చూసుకోవచ్చు, మెయిన్ పోల్ ఇది. అండ్ దాని చుట్టూ మనకు అనేది సర్కిల్గా మనకైతే సెటప్ చేస్తారు. అండ్ అది వచ్చేసి ఇది మెయిన్ పోల్. అండ్ మెయిన్ పోల్ దానికి నిన్న అయితే ఓన్లీ మనకి ఇది ఒకటే కింద అయితే ఉండే కదా, దానికి మనకి అడ్డం లైన్స్ అనేది మొత్తం అనేది బిల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు కదా. అండ్ దానికి సంబంధించిన వర్క్ ఏంటంటే ఇప్పుడు ఈ మెయిన్ పోల్ అనేది మొత్తం ఎంత పొడుగు ఉందో చూసుకోవచ్చు ఆల్మోస్ట్. అండ్ లెంత్ ఎగ్జాక్ట్లీ చూసుకోండి, చాలా లాంగ్ అయితే ఉంది మనకి. అండ్ ఇంత పొడుగు అనేది లెంత్ మనకి నిన్న అయితే స్టేజ్ మీద ఉండేది, అది మీకు వీడియోలో అయితే కనిపిస్తుంది. అండ్ ఈరోజు చూసుకోవచ్చు అది అనేది మనకి మధ్యలో పెట్టేసి అటు ఇటు స్టాండింగ్ పెట్టుకొని పాదం మన కాలు ఉంది కదా మొత్తం అయితే దానికి వెళ్ళి మొత్తం బిల్డింగ్ వర్క్ అనేది పెట్టారు. అండ్ ఎగ్జాక్ట్లీ అది వెళ్ళడానికి మెయిన్ మనకి అండ్ బాడీ మన వినాయకునికి మెయిన్ పోల్ అనేది ఎలానో మన కాలుకి అనేది అలా పోల్ ఇది మిడిల్లో వస్తుంది అది. అండ్ మిడిల్లో మనకైతే ఇదైతే వస్తుంది. అండ్ ఇది వచ్చిన తర్వాత చుట్టూ రౌండింగ్ అనేది మనకి సర్కిల్స్ మీకైతే నిన్న చూపించాను కదా, అండ్ సర్కిల్తో అయితే మనకైతే మొత్తం అయితే చేసింది. అండ్ ఇది వచ్చేసి అయితే ఒకటైతే ఇది, అండ్ ఇంకోటి వచ్చేసి మొత్తం కంప్లీట్ అయిపోయింది. అది అయితే ఇప్పుడైతే చూద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే చూసుకోవచ్చు, ఇది వచ్చేసి అయితే మనకైతే ఆల్మోస్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ చూసారుగా ఈ పోల్ అనేది మొత్తం అయితే పెట్టేసింది. అండ్ మనకైతే సింగిల్గా ఉంది, నేనైతే సింగిల్గా ఉండేది కదా, ఇప్పుడు వచ్చేసి అయితే మెయిన్ అయితే అదైతే పోల్ అనేది మొత్తం అయితే కంప్లీట్గా అయితే పెట్టేసారు. అండ్ దీనికి రౌండ్ సర్కిల్స్ అనేది మీకు నిన్న చూపించాను కదా, రోపట్ అయితే ఉండే కదా, అది వచ్చేసి అయితే ఒక్కొక్క సైజు మన కాల్ అనేది ఎలా ఉంటుందో అలా సైజ్ అనేది మనకైతే కంప్లీట్గా చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అయితే కింద వస్తుంది, మన కింద పాదాల దగ్గర ఈ పోల్ అనేది కిందికి వస్తుంది, కింద కాలు అనేది మనకు వస్తుంది ఇక్కడ. అండ్ ఈ నుంచి చూసుకోవచ్చు మన కాలు అనేది చూస్తున్నాం కదా, ఈ నుంచి ఇక్కడ వరకు ఇది వచ్చేసి అయితే మనం మోకాలు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే మోకాలు. అండ్ ఇక్కడ వరకు మనకైతే తొడ భాగం కంప్లీట్గా చూస్తున్నాయి. ఇది వచ్చేసి అయితే మొత్తం తొడ భాగం, వీడి వరకు మొత్తం మనకి ఒక కాలు అనేది కంప్లీట్గా
మొత్తం కంప్లీట్గా అయిపోయింది. ఇది వచ్చేసి అయితే మెయిన్ ఏంటంటే ఈ పోల్ అనేది మనకి నిలబడ్డప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మనకి నిలవడానికి మెయిన్ పోల్ అనేది ఇది మనకి చూస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ అయితే మనకైతే ఒక కాల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకో కాల్ ఆల్మోస్ట్ అయితే దాని స్టాండింగ్ మెయిన్ పోల్ అయితే నిలబెట్టారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే దానికి సంబంధించింది రింగ్స్ అనేది అక్కడ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ అది చూపించే ముందు మనం ఇప్పుడు లోపలనైతే ఇంకో అప్డేట్ అవుతుంది. అది మీకు చూపించిన తర్వాత అక్కడ వర్క్ అనేది ఏం జరుగుతుందో మీకు అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఏమైందంటే నిన్న వర్క్ అనేది ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు నిన్న మనకైతే ఇక్కడైతే నిలబెట్టారని చెప్పేసాను కదా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మన బాడీ అనేది ఇక్కడ నిలబెట్టేసారు మొత్తము. అండ్ చూసుకోవచ్చు అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కంప్లీట్గా ఉంది. అండ్ అక్కడ వచ్చేసి అయితే ఫేస్ మనకి వినాయకుని ఫేస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఇది వచ్చేసి అయితే కిరీటం నుంచి ఇట్లా ఫేస్ అనేది మొత్తం మనకి వచ్చేసి వినాయకునికి 3 ఫేసెస్ కదా. 3 ఫేసెస్ అయితే ఎలా వచ్చినాయో అలా ఆ టైపులను అయితే మీకైతే ఎగ్జాక్ట్లీగా మనకైతే చేసారు. అండ్ కిరీటం చూసుకోవచ్చు మనకి ఎలా మొత్తం 3 ఫేస్కి కిరీటం అనేది ఎలా వస్తుందో ఆ టైప్లో మొత్తం అయితే సెట్ చేసారు. అండ్ ఫేసెస్ అయితే సెట్ చేసుకున్నాం. అండ్ దానికి సంబంధించిన మీకైతే ఇంతకుముందుకి రౌండింగ్ అనేది ఎలా చేశారని చెప్పిన ఈ రౌండింగ్ చూసుకోండి. ఇక్కడ సైజింగ్ దీంట్లో అవి మనకు అనేది సైజు ఎగ్జాక్ట్లీ మన కాల్ అనేది ఏ సైజులో వస్తుందో ఆ సైజులో అనేది అన్నీ సెట్ చేసుకొని అయితే ఇక్కడ వేసే ఇది ఎక్కడైతే కొన్ని ఉన్నాయి. అండ్ అక్కడైతే ఇంకా చేస్తున్నారు అన్న వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి తొడ భాగంలో వస్తుంది, ఎందుకంటే ఎదురుతుంది కదా. ఇది వచ్చేసి అయితే తొడ భాగంలో వస్తుంది. అండ్ మనకైతే ఇప్పుడైతే ప్రజెంట్ అక్కడికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి కాలుకి అనేది మీకైతే ఇంతకుముందు చూపించాను కదా. అక్కడ రింగ్ అనేది ఎలా తయారు చేస్తుందో చూడండి. మన ఇది వచ్చేసి అయితే సైజ్ వచ్చేసి మనకి పాదాల నుంచి తొడ భాగం వరకు మొత్తం కంప్లీట్గా ఎలా వస్తుందో అలా అయితే రెడీ చేస్తున్నారు అన్న. ఇంకా ఎగ్జాక్ట్లీ ఆ సైజ్ మార్కింగ్ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ అన్న వాళ్ళు తీసుకుంటారు కదా. ఈ సైజ్ అనేది మనకి ఎగ్జాక్ట్లీ ఒక్కొక్కటి మనకి కింద పాదాల నుంచి పైన తొడ వరకు ఏ సైజ్ వస్తుంది ఏం కథనైతే మొత్తం అయితే రాసుకొని కంప్లీట్గానైతే ఈ రింగ్స్ అనేది రెడీ చేసుకుంటారు. ఇప్పుడైతే చూస్తున్నారు కదా రింగ్స్ అనేది ఒక్కొక్క మనకి పోయిన కొద్దీ ఎడల్ ఎంత లావ్ వస్తుందో అంత లావ్ అనేది మనకైతే రెడీ చేస్తున్నారు. ఈ రింగ్స్ అనేది రెడీ చేసుకున్నారు అన్న వాళ్ళు. అండ్ కంప్లీట్గా చూసుకోవచ్చు ఇక్కడైతే మొత్తం అయితే మనకైతే రింగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. అండ్ అక్కడికైతే వెళ్ళి అన్న వాళ్ళు అయితే ఫిట్టింగ్ చేస్తారు, రౌండింగ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు ఈ ఇయర్ మనకైతే గేట్లు అయితే రెడీ చేశారు. క్యూ లైన్కి మనకైతే గేట్లు రెడీ చేశారు. ఇన్ని మొత్తం అయితే 4 రెడీ చేశారు చూసుకోవచ్చు. అండ్ మనకి ఈ ఇయర్ ఇబ్బంది కాకుండా ఇంకా అప్డేట్ అయితే చేస్తూనే ఉన్నారు అన్న వాళ్ళు. అండ్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు మన ఒరిగడ్డి పొట్టివి మనకైతే మొత్తం అయితే వచ్చేసింది. ఇక్కడైతే రెడీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏముందంటే మనకి మన బడా వినాయకునికి అయితే హ్యాండ్స్ మన చేయిలు అయితే మనకైతే అన్న వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే చూసుకోవచ్చు ఒకటైతే రెడీ చేసారు. ఆ సైజుని వాటి అయితే మనకైతే కంప్లీట్గా అయితే చేస్తూనే ఉన్నారు అన్న వాళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎన్ని వచ్చినాయి చేతులు, మొత్తం ఎన్ని చేతులు కాబట్టి ఎన్నో చేతులు అనేది ఏ టైప్లో వస్తాయి, ఎంతవరకు వస్తాయి, ఈచ్ టైప్ మనకి అనేది ఎట్లా డిజైన్ చేసి మొత్తం కంప్లీట్గానైతే ఇక్కడైతే చేసుకుంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి అయితే మీకు ఇంకోటి చూసుకోవచ్చు ఇక్కడ చేతి ఆల్మోస్ట్ అయితే ఇక్కడ రెడీ అయ్యి ఇక్కడ పెట్టేసి చూడండి. మీకైతే ఇక్కడ స్టేజ్ మీద కనిపిస్తుంది కదా చూడండి. ఇక్కడ నుంచి ఈ పాట ఉంది కదా, పాట నుంచి మొత్తం కంప్లీట్గా అక్కడ వరకు అయితే ఆల్మోస్ట్ మనకి 1 2 3 అయితే రెడీ చేశారు. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి దానికోసం అయితే వెల్డింగ్ వర్క్ చేసుకొని అయితే రెడీ చేస్తున్నారు అన్న వాళ్ళు. చూస్తున్నారు కదా ఇది ఒకటి. అండ్ ఇక్కడ మొత్తం అయితే 4 అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఇక్కడవి ఉన్నాయి అంటే మనకి షేప్ అనేది పెట్టుకోరు, మధ్యలో అనేది ఇంకా వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు రింగ్స్ మీకు అక్కడనైతే తొడ భాగం దగ్గరనైతే మనకి ఎంతవరకు వస్తాయో మీకైతే రూపంలో చూపించాను కదా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పాదాల నుంచి రింగ్స్ చూసుకోవచ్చు సైజెస్ ఈ నుంచి అక్కడ వరకు ఉన్నాయి చూడండి. జూమ్ చేస్తున్నా చూడండి. కంప్లీట్ చేస్తున్నారు కదా. ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే మొత్తం కంప్లీట్గానైతే మనకైతే చేస్తున్నారు. అండ్ తొడ భాగం ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇది వచ్చేసి అయితే మన కాలు భాగం వస్తుంది, అక్కడికి వచ్చే వరకు తొడ భాగం మనకి. అండ్ ఇక్కడ నుంచి అక్కడికి అండ్ మోకాలు చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా. మోకాలు మొత్తం కంప్లీట్గా మనకి ఎలా వస్తుందో అలానైతే మొత్తం అయితే రెడీ చేసి
మనకైతే కంప్లీట్గా అయితే చేస్తున్నాను. ఒకటైతే రెడీ అవుతుంది, ఇంకోటి రెడీ అవుతుంది. ఆల్మోస్ట్ అయితే అది ఇది రోజు నైట్ వరకు అయితే కంప్లీట్ చేసేసి అయితే మనకైతే అన్న వాళ్ళు అయితే చేసేస్తారు. వర్క్ అనేది ఎంత ఫాస్ట్ జరుగుతుంది మీరైతే చూస్తూనే ఉన్నారు కదా. మనకి రింగ్స్వి ఎలా చేస్తారు అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా మనకి రింగ్స్ ఇవి వచ్చేసి అయితే ఇక్కడ మధ్యలో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి అడ్డంలో, ఇక్కడ కనిపిస్తున్నాయి అడ్డం మొత్తం కంప్లీట్గా ఒక సర్కిల్ వచ్చిన తర్వాత మనకి ఇలా ఫస్ట్ ఈ సైజ్ అనేది ఎగ్జాక్ట్లీ ఏ సైజ్ వస్తుందో ఆ సైజ్ అనేది పెట్టుకొని మనకి కంప్లీట్ అయితే చేస్తారు. చూడండి ఈ సైజ్ అనేది వస్తున్నారు. ఈ సైజ్ అనేది చిన్నగా మనకి సన్నగా వచ్చేస్తుంది పాదాల వరకు. వచ్చేసి అయితే తొడ భాగం నుంచి చూసుకోండి సైజెస్ మనకి ఎలా పెరిగిందో ఈజీగా మీకు అర్థమవుతుంది. ఒక చిన్న ఒక పెద్ద, ఒక చిన్న పెద్ద అంటే సైజింగ్ అనేది మార్కింగ్ చేసుకున్నారు అన్న వాళ్ళు. ఇక్కడ మీరు వైట్ కలర్ పెన్సిల్ గీత కనిపిస్తుంది కదా, అది మిడిల్లో పెట్టేసి వెల్డింగ్ చేసేసి మొత్తం అయితే కంప్లీట్గా అయితే మనకైతే అన్న వాళ్ళు అయితే చేస్తున్నాం. అండ్ మనకి వచ్చేసి అయితే చూసుకోవచ్చు బాడీ పార్ట్లో అండ్ చెస్ట్ భాగం అయిపోయింది అండ్ ఫేస్ వర్క్వి మనకైతే అండ్ కంప్లీట్గా అయిపోయింది. కంప్లీట్గా అంటే బాడీ మన ఒక షేప్ అనేది మనకైతే చేసేసారు. అండ్ కాలు వరకు వచ్చేసి అయితే మొత్తం అయితే ఒకటి కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకోటి కంప్లీట్ చేస్తాం. అండ్ చేతులు మనకైతే కంప్లీట్ చేస్తాం. అండ్ మొత్తం కంప్లీట్ అయితే మన వెల్డింగ్ వర్క్ అనేది చాలా ఫాస్ట్ అయితే చేస్తున్నాం. ఆల్మోస్ట్ 2 daysలో ఇంత వర్క్ మనకైతే కంప్లీట్ అయిపోయిందంటే ఇంకో 2 daysలోకి ఆల్మోస్ట్ అయితే మనకి ఫిట్టింగ్ వర్క్ జరిగి అండ్ వేరే వర్క్వి మనకైతే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇలానే మన అప్డేట్ అనేది కంపల్సరీ అయితే వస్తూనే ఉంటుంది. మీరైతే కంపల్సరీ అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూస్తున్నారా మన లాస్ట్ వరకు అయితే అప్డేట్ ఏమేమి ఉందో మీకైతే ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే కలుద్దాం. అండ్ ఇలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్.